హలో, నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. ఈరోజు టాపిక్ చాలా సింపుల్ టాపిక్, బట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలామంది మిత్రులు ఏమంటుందంటే, సార్ నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు వచ్చు, హిందీ వచ్చు, అసలు నేను రియల్ ఎస్టేట్కి పనికి వస్తానా? అదేం పాపం అండి, పనికి రాపడం ఏంటి? అందరూ పనికి వస్తారండి డెఫినెట్గా. ఎందుకంటే భాష అనేది ఒక లెవెల్ వరకు కావాలండి. బట్ యాజ్ ఫార్ యాజ్ యూఆర్ లోకల్లో, మీరు ఆంధ్ర తెలంగాణలో వర్క్ చేస్తే మాత్రం ఇంగ్లీష్ వస్తే మంచిది, రాకపోయినా దానివల్ల మీ బిజినెస్ అనేది ఆగిపోయింది. వస్తే డెఫినెట్గా యాడెడ్ అడ్వాంటేజ్, దాన్ని అది లేకపోతే మీరు బిజినెస్ చేయలేరు అనేది క్లియర్ పచ్చాబద్ధం. అయితే ఈ మెయిన్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే, మీరు అమ్మే ప్రాజెక్ట్, మీరు అమ్మే ప్రోడక్ట్. రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే లొకేషన్, 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 ప్రాపర్టీ, ప్రాపర్టీ, ప్రాపర్టీ. దీని అర్థం ఇది. మొత్తం ఎంటైర్ గేమ్ రియల్ ఎస్టేట్ రివాల్వ్ బిట్వీన్ లొకేషన్ అండ్ ప్రాపర్టీ. ఈ రెండు కరెక్ట్గా లేకపోయి తర్వాత నెక్స్ట్ వచ్చేది లీగాలిటీ. సో మీరు తెలుగులో మాట్లాడినా, హిందీలో మాట్లాడినా, యూ కెన్ స్టిల్ డూ ది బిజినెస్ యాజ్ లాంగ్ as యూఆర్ డూయింగ్ ఇన్ లోకల్. మీరు ఫారెన్ కంట్రీస్తో మాట్లాడాలి, ఎన్ఆర్ఐస్తో మాట్లాడితే కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు. అందులో కూడా ఎన్ఆర్ఐస్ ఇండియన్స్ కాబట్టి వాళ్ళకి పర్లేదు. ఎస్పెషల్లీ ఫారెన్ క్లయింట్స్తో మాట్లాడితే మీకు డెఫినెట్గా ఇబ్బంది ఉంటుంది. అప్పుడు యూ హ్యావ్ టు టేక్ సపోర్ట్ ఆఫ్ యువర్ బాస్ ఆర్ సమ్ అదర్ పర్సన్ అని పెట్టుకోవాలి, లేదా ట్రాన్స్లేటర్ పెట్టుకోవాలి. అది మాత్రం నెగిటివ్ పాయింట్ కాదండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ కావాల్సింది సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే ఎంతోమంది తెలుగు మీడియం పీపుల్ డిగ్రీ వరకు తెలుగు చదువు కూడా ఐఏఎస్, ఐపీఎస్ అయ్యారు, ఐఆర్ఎస్ అయ్యారు, పెద్ద పెద్ద సిఇఓస్ అయ్యారు వీళ్ళందరూ. సో అది నాట్ ఏ మేజర్ కన్సర్న్ ఉంటే బెటర్, లేకపోతే లాస్ ఏం లేదు. కెన్ స్టిల్ డూ ది బిజినెస్, మీరు చేయగలుగుతారు. లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల మీ బిజినెస్ ఆగదు. మీ కంపెనీలో చాలామంది ఉంటారు, మీతో తోటి మిత్రులు ఉంటారు, ఏజెంట్స్ ఉంటారు. ఒకవేళ మీకు ఏదైనా స్పెసిఫిక్గా బెంగాలీ లేదా ఢిల్లీ కస్టమర్ వస్తే వాళ్ళతో మీరు హెల్ప్ తీసుకోవచ్చు, మాట్లాడుకొని సమ్ షేరింగ్ తీసుకొని మీ బాస్ది మీ అందరికీ రాకుండా ఉంటుంది, కొంతమందే ఉండదు. తెలుగు మీడియం అనేది ఒక 10, 15, 20%, మిగతా 70, 20 అందరూ కూడా స్కూళ్ళలో, కాలేజీలో కూడా, నర్సరీ కూడా ఇంగ్లీష్ పెడుతున్నారు. సో అది పెద్ద ఇష్యూ కాదు. ఇక్కడ కావాల్సిన క్రైటీరియా ఏంటంటే మీకు ప్రోడక్ట్ నాలెడ్జ్ ఎంత ఉంది. ఇవన్నిటికంటే ఫస్ట్ ఇంపార్టెంట్ మీకు బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఫైర్ ఇన్ ద బెల్లీ ఉంది కదా, ఫైర్ సంపాదించాలి అనే తపన లేదంటే మీరు రియల్ ఎస్టేట్లో సక్సెస్ఫుల్ కారు. నక్సలైట్ ఉండడం వాటి తీవ్రత ఎట్లా ఉంటుంది, టార్గెట్ ఎలా ఉంటుందండి? నక్సలైట్స్ పెద్ద పెద్ద పబ్లిక్ అటాక్ చేస్తారు. అంటే నక్సలైట్కి ఎటువంటి కోరిక ఉంటుందో, ఎటువంటి స్పీడ్నెస్, అగ్రెషన్ ఉంటుందో, మనకు కూడా యాజ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్, నక్సలైట్ అమ్మని చెప్పట్లేదు, ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్గా అంత తప్పన ఉండాలి. మనం సంపాదించాలి, ఎథికల్గా సంపాదించాలి, న్యాయంగా సంపాదించాలి. ఏ కస్టమర్ని కూడా మనం మోసం చేయకూడదు, ఏ ఓనర్ని మోసం చేయొద్దు, ఏ ఏజెంట్ని మోసం చేయొద్దు. ఎక్కడ మోసం చేసినా పైన నోట్ చూస్తాడు, సిహెచ్ గుప్తా అండ్ అసిస్టెంట్ ఆఫ్ వైడి రాజు అని ఉన్నారు. వాళ్ళు మనకు చూస్తారు, మన లెక్కలు క్యాలిక్యులేట్ చేస్తారు, పైకి వెళ్ళగానే నరకంలో వేయాలా, స్వర్గంలో వేయాలా అని మనకి డిసైడ్ చేస్తాడు. ఎందుకు ఇది చెప్తానంటే, రియల్ ఎస్టేట్ ఈజ్ అ వెరీ టెంప్టింగ్ సబ్జెక్ట్. మనీ ఎంత డేంజర్ అంటే, అంతకుముందు మనీ కెన్ మేక్ మెనీ థింగ్స్ అన్నాడు, కానీ ఇప్పుడు మనీ కెన్ మేక్ ఆల్ థింగ్స్. పాజిటివ్ చెడుతుంది, చెడు చేస్తుంది. మన బిహేవియర్, మన యాటిట్యూడ్, మన పద్ధతి, మన థింకింగ్ ప్రాసెస్, మన థాట్ ప్రాసెస్ ఎలా ఉందో చూడాలి. ఎప్పుడు కూడా తీసుకునేటట్టు ఇట్లా ఉండకూడదండి, ఇచ్చే స్టేజ్కి రావాలి. నేను చాలాసార్లు చెప్పాను, రియల్ ఎస్టేట్లో రియాల్టర్ అనేవాడు కక్కుర్తి పడకూడదు. రియాల్టర్ అంటే బిల్డర్ కూడా అవ్వచ్చు, ఏజెంట్ కూడా అవ్వచ్చు, బయ్యర్ కూడా ఒకసారి గ్రీడ్నెస్ ఉంటుంది. ఈ డిస్కౌంట్లోకి వెళ్ళి ఉచ్చులో పడిపోతారు, ఆ ఉచ్చులో పడిపోయి బయటికి రాలేరు. సో డిస్కౌంట్ ఈజ్ ఆల్వేస్ అ డేంజరస్ వర్డ్. ఎందుకంటే ఎక్కడైతే డిస్కౌంట్ ఉందో అక్కడ చీటింగ్ కంపల్సరీ ఉండే అవకాశాలు 99% ఉంది. ఎందుకు? డిస్కౌంట్ అనే ముసుగులో ఎన్నో మోసాలు చేసి మనం చూస్తాం. ఇప్పుడు గత 1-2 years ఎవ్రీ మంత్ 1 or 2 కంపెనీస్ బోర్డు తిప్పేస్తాం. నిన్నగా మొన్న కూడా తిప్పేస్తాం. సో మనం 30% డిస్కౌంట్, 40% డిస్కౌంట్ వెళ్ళి 60-70% వదులుకుంటాం. మన ఇండియాలో ఎట్లా అంటే, చూస్తుంటే సూది పోయినారు చూడకుండా ఏని పోయినా వదిలేస్తాం. అది నాట్ కరెక్ట్. సో బెటర్ నాట్ టు గో ఫర్ ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్. సో న్యూ రియల్టర్స్ అంటే తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలి అనే దీంతో వెళ్ళిపోతారు. ఆ ప్రాసెస్లో వీళ్ళు ఫెయిల్ అవుతారు. సో అది కాదండి, లాంజివిటీ. ఎవరైతే రియల్ ఎస్టేట్, నేను ఏం చెప్తానంటే 100 meter డాష్ కాదు, ఇట్ ఈస్ ఎ మ్యారథాన్. రియల్ ఎస్టేట్లో 5 సంవత్సరాల నుండి, 10 సంవత్సరాల నుండి, 20 సంవత్సరాల నుండి బాగా సంపాదిస్తారు, స్టేబుల్గా, కన్సిస్టెంట్గా సంపాదిస్తారు. ఎవరైతే తొందరపడి అడాప్ట్ చేసి 1-2 years కరోడ్పతి అవ్వాలి, బిలియనర్ అవ్వాలి అనుకుంటే యు ఆర్ గోయింగ్ టు లూజ్ ది గేమ్. సో విన్ ది గేమ్ ఇన్ ఏ ప్రాపర్ వే. కొన్ని సినిమాల్లో చూస్తాం, విలన్ ఏం చేస్తాడు, హీరో గెలుస్తాడు, గుర్రాన్ని కత్తితో కోసేయడం, వాడిని చంపడం,
అంటే వాడిని ఇంజూర్ చేయడం, కొట్టడం, గుర్రం తోసేయడం అన్నీ జరుగుతాయి. అంటే అట్ ఎండ్ ఆఫ్ ద డే రియాలిటీ ఏంటంటే హీరోనే గెలుస్తాడు. అదేవిధంగా మనం తొందరపడకుండా అంటే రాంగ్ కమిట్మెంట్స్ అవ్వకుండా. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్లో మాట్లాడుతాం, అది గేటెడ్ కమ్యూనిటీ కాదు, కానీ ఇక్కడ ఫైర్ అడుగుతారు, ఇది గేటెడ్ కమ్యూనిటీ అని. గేటెడ్ కమ్యూనిటీ సార్, స్విమ్మింగ్ పూల్ ఇస్తాడు సార్, పార్క్ ఇస్తాడు సార్, కానీ ఎండి ప్లాన్లో పెట్టలేదు, ఎట్లా ఇస్తాడు? మీరు చెప్తే ఇస్తారా? మీరు ఆ సేల్ చేసి కమిషన్ తీసుకోవడానికి చూస్తారు, ఎండి ఇవ్వడు, తర్వాత బౌన్స్ అయ్యి కస్టమర్ వెనక్కి వెళ్ళిపోదు. లేదా నువ్వు తప్పు చేసామని చెప్తే నేను తీసేస్తారు జాబ్లో, జైల్లో పెడతారు. అంత అవసరం మనకి. సో డోంట్ వరీ. న్యూ రియల్టర్గా మీరు సక్సెస్ అవ్వాలంటే ప్రతిదానికి ఇల్లు కట్టాలంటే ఇటుక మీద ఇటుక వేయాలి, కానీ ఇటుక మీద 10 ఇటుకలు వేస్తే ఉండదు, ఉంటుందా? అదేవిధంగా రియల్ ఎస్టేట్ కూడా స్టెప్ బై స్టెప్. ఇదైతే లాంగ్ టర్మ్లో మంచి బిజినెస్ ఉంది. ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనూ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్లో అయ్యేది కాదండి. అట్లీస్ట్ సంవత్సరాలు దశాబ్దాలు చేశాను. నేను 30 years ప్లస్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పుడు స్టేబుల్గా ఉన్నాను, ఎటువంటి స్కామ్స్ లేకుండా. నా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు ఫస్ట్ చెప్పేదంటే కోడ్ ఆఫ్ ఎథిక్స్. ప్రతి డిపార్ట్మెంట్కి కోడ్ ఆఫ్ ఎథిక్స్ అని ఉంటుంది. ఆ ఎథిక్స్ ఏంటో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎవరైతే దాన్ని నమ్ముతారో, పాటిస్తారో, అది వాళ్ళకి డెఫినెట్గా సక్సెస్ జరుగుతుంది. పీటీ ఉషా గారిని అడిగితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వాల్యూ చెప్తారు. ఒక తల్లి 1 month డెలివరీ ముందు ఇస్తే వాళ్ళు 1 month వాల్యూ చెప్తారు. ఒక స్టూడెంట్ 1 year ఫెయిల్ అయితే 1 year వాల్యూ చెప్తారు. సో మనకు కూడా ఆ వాల్యూస్ తెలియాలండి. ఎవరికైతే మంచి వాల్యూస్ ఇన్బిల్ట్ ఉన్నాయో లైఫ్లో, దే విల్ కమ్ అప్, లేదంటే దే విల్ ఫెయిల్. సో కొత్త రియల్టర్స్ రండి, నేర్చుకోండి, చేయండి, బట్ టైం పెట్టుకోండి మైండ్లో. ఇవాళ అయిపోయి రేపు అయిపోవాలి అన్నదంటే యువర్ అండర్ రాంగ్ ఇంప్రెషన్, యూ కెనాట్ ఎర్న్ మనీ. ఓకే, థ్యాంక్ యూ అండి. నా నంబర్ 9949579170.